గో! ఈరోజైతే మనం నెల్లూరు నుండి ఊటీకైతే స్టార్ట్ అయ్యామనమాట. అది కూడా కార్‌లో. ఈ రూట్ అయితే మనం చిత్తూరు పైన నుండి అయితే వెళ్తున్నాం. బ్యూటిఫుల్ సీన్స్ చూసుకొని డే టైమ్‌లో అయితే ఊటీకైతే స్టార్ట్ అయిపోయాం. ఉదయం స్టార్ట్ అయ్యాం గదా! సో, దారి మధ్యలో మనకి అంబూర్ కనబడింది. అంబూర్ అంటే మనకు గుర్తొచ్చేదేంటి? అంబూర్ స్టార్ బిర్యానీ అన్నమాట. సో, అంబూర్ స్టార్ బిర్యానీ దగ్గర మనమైతే స్టాప్ తీసుకున్నాం. లోపలికెళ్ళి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి అలా ఒక వీడియో తీశాననమాట. ఇదే ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ అంబూర్ బిర్యానీ. బయట మనం తినేవన్నీ ఫేక్ అనమాట. ఇది సిన్స్ 1819 నుండి అయితే ఈ అంబూర్ స్టార్ బిర్యానీ అయితే ఉంది. ఇక్కడ మనం వెళ్ళి ఫిష్ బిర్యానీ తీసుకొని తినేసాం. ఆ తర్వాత అంబూర్ నుండి స్టార్ట్ అయ్యి సేలంకి అయితే వచ్చేసాం అనమాట. సేలంకి ఎందుకు అంటుంటారో ఇదండి ఈ స్టీల్ డబ్బాలు. ఒక చిన్న షాపింగ్ ఉన్నింది. ఎలా ఫేమస్ అంట ఇది. కామాక్షి అని చెప్పి చాలా ఫేమస్ సేలంలో. సో ఇక్కడికి వచ్చి షాప్లో అలా 2 రౌండ్లు వేసేసి కావాల్సినవి తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇంకా మధ్యలో ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంక టీ ఓకే. మన నెల్లూరుతో కాకపోయినా కొంచెం బాగుంది. ఇంకా టీ తాగేసి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. అప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా సరే అనుకుంటూ అలా స్టార్ట్ అయ్యాము. నైట్ అయితే 8 అయ్యింది. అయినా మనం ఇంకా ఊటీకి అయితే వెళ్ళలేదు. కావాలంటే చూడండి టైం 8:34 PM చూపిస్తుంది. అంటే రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి చుట్టూ స్టిక్కరింగ్ ఇచ్చి ఫుల్గా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలా పాటలు పెట్టుకొని ఊటీకైతే అలా అలా వెళ్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఊటీకి వెళ్ళే రూట్స్ చాలా సైడ్ క్లోజ్ చేస్తారనమాట. మైసూరు నుండి వెళ్ళేటప్పుడు అయితే రోడ్స్ క్లోజ్ ఉంటాయి. సో అలా ఆలోచించుకుంటూ ఇంక ఇక్కడ ఒక స్టాప్ అయితే వేసాం. ఇది ఊటీకి ఒక 60 కిలోమీటర్స్ ముందన్నమాట. ప్యూర్ వెజ్ వాటర్ ఫౌంటైన్ కూడా చాలా అంటే బాగుందన్నమాట. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. చాలామంది ఇక్కడైతే ఆగున్నారు. ఇక్కడ అన్ని షాప్స్ అయితే వెజ్ అనమాట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇంకా దాని తర్వాత తినేసి స్టార్ట్ అయ్యాం ఊటీకి. బట్ ఊటీకి వెళ్ళాలంటే ఈ పాస్ అయితే మ్యాండటరీ అంట. సో ఇంకా అప్పటికప్పుడు ఆన్లైన్లో ఈ పాస్ అయితే అప్లై చేశాను. బట్ ద మెయిన్ టాస్క్ ఏంటంటే ఎందుకులే ఒక్కటంటే ఒక్క ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా అలో చేయలేదు. మధ్యలో ఆపి పోలీసులు ఫుల్ చెకింగ్ అయితే చేశారు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఈ వ్యూస్ చూసుకుంటూ అలా వెళ్తున్నాము. ఇంకా పోలీసులు ఆపేసి బాటిల్ తీసేసుకున్నారు. ఇంకా సరే అని ఊటీకి వచ్చి అలా రూమ్ తీసేసుకున్నాం. నైట్ 10 అయింది ఊటీకి వచ్చేసరికి. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది మన డే ఆఫ్ ది అవుట్ఫిట్. ఈ రోజుకి ఇదే అవుట్ఫిట్. దాని తర్వాత ఇంకా ఇది మన రూమ్ దగ్గర నుండి వ్యూ అనమాట. ఇటు సైడ్ అంతా కొండల మీద ఇల్లులన్నీ ఎలా ఉన్నాయో చూడండి. అంటే ఒక సైడ్ ఏమో టీ ప్లాంటేషన్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ టీ ప్లాంటేషన్, రైట్ సైడ్ ఏమో ఈ కొండ మీద ఇల్లులు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా సరే అని చెప్పి రెడీ అయిపోయి అలా ఒక వ్యూ తీసేసుకున్నాము. ఇంకా ఊటీలో డే 1 ఫస్ట్ అయితే వెళ్ళడం బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో. ఇంకా దాని తర్వాత ఇది గ్లాస్ హౌస్ అంట. ఏం గ్లాస్ హౌసో ఏంటో చుట్టూ గ్లాసులతో కట్టేసి గ్లాస్ హౌస్ అని పేరు పెట్టేసి లోపల పూలని పెట్టేశారు. సర్లే కలెక్షన్ అయితే బాగున్నాయి పూలవి. ఇంకా దాని తర్వాత ద మెయిన్ బొటానికల్ గార్డెన్ కింద చూశారు కదా ఫిరంగి కూడా ఉంది. బట్ చూడ్డానికి చాలా పెద్దదబ్బా. అది ఒక పూట సరిపోతుంది ఫ్యామిలీతో వస్తే మాత్రం. మనం అలా 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 లాగించేసాము. బట్ ఎటు చూసినా గ్రీనరీతో చాలా అంటే చాలా పచ్చగా ఉంది. ఇలాంటిది మనం నెల్లూరులో చూడడం చాలా అరుదన్నమాట. బట్ వెళ్ళినందుకైతే న్యాయం చేయాలి కదా. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే ట్రైబల్ మ్యూజియం అంట. సో ఇది కూడా బొటానికల్ గార్డెన్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇది కూడా చూసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత ఎక్కడ వస్తున్నామో తెలుసా? చూడండి ఊటీ లేక్ అయితే ఇప్పుడైతే మనం వచ్చేసాము. చూస్తున్నారు కదా వాటర్ అయితే పచ్చగా అనిపించాయి నాకు కూడా. ఫస్ట్ ఎంట్రానైనా అనుకున్నా. బట్ ఎండ ఎఫెక్ట్ అనమాట. ఎండ ఉందిరా బాబు. ఊటీలో చలిగా ఉంటుందన్నారు. కానీ నేను వెళ్ళిన సీజన్ కాదను. దూల కొట్టేసింది ఎండ. మామూలు ఎండ కాదు. ఒక రేంజ్లో నా మొహం చూడండి ఎలా అయిపోయింది ఆ ఎండలో తిరిగి ఆఫ్టర్నూన్కే. ఇంకా దాని తర్వాత ఇక్కడ అలా వ్యూ చూస్తుంటే మీకు ఒక అరుదైంది కనిపించింది. అదే ఇది బంగీ జంప్ అనమాట. ఉందా లేదా అని చెప్పి ట్రై చేశాను. బట్ లేదని తెలిసింది. ఇంకా అన్నీ మూసుకొని వెనక్కి వచ్చాను. ఇంకా అలా ఇదంతా ఒక వీడియో తీసుకొని ఇంకా దాని తర్వాత అరుదైన టాయ్ ట్రైన్. మనం ఎలాగో టాయ్ ట్రైన్ ఎక్కుదామంటే టికెట్ దొరకలేదు. అందుకని ఈ టాయ్ ట్రైన్ ఎక్కానమాట. చూడండి అంత మెల్లగా వెళ్తుందో. సో అలా దీన్ని ఒక రౌండ్ తీసేసుకున్నా. అంత 100 రూపాయలు 60 రూపాయలు తీసుకున్నాడు. దాని తర్వాత ద కర్ణాటక గవర్నమెంట్ ద్వారా పరిపాలించబడుతున్న ద రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇది కూడా మనకి ఊటీలోనే కనబడుతుంది అనమాట. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? ముందు ఉంది చూడండి. దానికోసం ఇక్కడికి వచ్చి బిస్కెట్లు అయిపోయి స్కామ్ అయిపోయానమాట. టికెట్ ఏమో 100 రూపాయలు కొట్టాడు. సో కొంచెం జలుబు ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత ఇది తిరగలేవరా బాబు, అసలు ఈవినింగ్ అయిపోయింది, కాళ్ళ నొప్పులు, బొటానికల్ గార్డెన్ అంతా తిరిగి అంటే ఇంకా బగ్గీలు ఉన్నాయి కదా పక్కన, వాటికైతే 200 అంట పర్ హెడ్. ఇంకా సరే అని చెప్పి ఇంకా తీసుకున్నాము.
ఇంకా అలా ఈ బొటానికల్ గార్డెన్ అంతా ఒక వీడియో తీద్దాము, చూద్దాము, పరిశోధిద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట. ఒకటి ఫస్ట్ పాయింట్ అయితే ఇది ఆపాడు, ఫోటో పాయింట్ అంట. ఇక్కడ ఆపి అలా 2, 3 ఫోటోలు అయితే కటకటకట అని తీసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఆ పాయింట్. ఇక్కడ ఫ్యామిలీస్ అయితే బాగా వచ్చి దొల్లుతున్నారు చూడండి అసలు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్లు భయంకరంగా చేస్తున్నారు. సర్లే గ్రీనరీ ఉంటే ఎవడైనా చేస్తాడు అనుకో. ఇదైతే బాగుంది చూడ్డానికి, వర్త్ ఇట్ అనిపించింది, ఒక 100 రూపాయలు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ మార్కెట్ అంట, ఐ మీన్ ఫ్లవర్ గార్డెన్ మార్కెట్ అంటున్నా, సారీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చెట్లు, ఆఖరికి వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఊటీ చెప్పాను కదా, ద మెయిన్ రీజన్ ఇదే అనమాట, హ్యాంగింగ్ బ్రిడ్జ్. దీన్ని చూసి టెంప్ట్ అయ్యాను. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అదండి వెనకాల కనిపిస్తుంది, అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇంకా సాధారణంగా ఒక్కదానికోసం ఇటు గార్డెన్కి అయితే వచ్చానమాట. ఇక్కడ మనకి టీ ప్లాంటేషన్ కూడా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి ఇటు నుండి అటు సైడ్ ఒక రౌండ్ అయితే వేసేసాను ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి. ఈ ఒక్క దానికోసం అయితే దీనికోసం ఈ రోజ్ గార్డెన్కి రావాల్సి వచ్చిందనమాట. రోజ్ గార్డెన్ కాబట్టి నాకు ఆ ఫ్లవర్ గార్డెన్లో తప్ప ఇంకెక్కడ రోజ్ కనబడలేదు. ఇంకా దాని తర్వాత రోజ్ గార్డెన్ నుండి వ్యూ పాయింట్ అంట, దొడపెట్ట అని చెప్పి ఏదో అన్నారు. ఇది ఎలా అంటే చుట్టూరు కింద బోర్డ్స్ పెట్టేస్తున్నారు. ఇటు సైడ్ కోయంబత్తూరు, ఇటు సైడ్ ఊటీ, ఇటు సైడ్ కూనూరు అని చెప్పి కింద బోర్డ్స్ పెట్టేస్తున్నారు అనమాట. ఇదంతా షూటింగ్ పాయింట్ అంట. ఇక్కడ ఏం షూట్ చేస్తారు నాకైతే అర్థం కాలేదు. ఇది అయితే టాప్ వ్యూ. ఇక్కడ నుండి మనకి ఊరు మొత్తం కనిపిస్తూ ఉంది చుట్టూరు. ఇంకా అలా ఇదంతా ఒకైతే వ్యూ తీసుకున్నాను. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు ఊటీ అయితే లాస్ట్ పాయింట్ అయితే మేము ఇదే పెట్టుకున్నాను. బట్ దీని తర్వాత అయితే ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా సరేలే అని చెప్పి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాను. ఇంకా దీని తర్వాత ఎక్కడికి వెళ్దామని చెప్పి టీ ఫ్యాక్టరీ అని అనుకుంటూ ఉన్నాం. చూద్దాం వెళ్తామో లేదో. ఇప్పటికైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. బట్ నేను ఇక్కడైతే ఒకటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే నాకు కనబడలేదు. 90 రూపాయలు పెట్టి గ్లాసు, ఐ మీన్ గాజుతో తీసిన వాటర్ బాటిల్ అనమాట, అది తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాం అనమాట. అసలు నాకు ఈ టీ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చామరా బాబు అనిపించింది. ఎందుకంటే దీని తర్వాత ఇంకోటి టీ ఫ్యాక్టరీ అనమాట. ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే మనకి చాక్లెట్ మేకింగ్ అయితే చూపించారు. ఇదైతే కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఏంటి ఫ్రీ అంటున్నాడు, ఏదో బిస్కెట్ ఉంటుంది అని అనుకుంటానే ఉన్నా. సరే అని చెప్పి అలా వెళ్ళాను. నైస్గా చాక్లెట్ చూడండి ఎంత ఉందో. ఇదంతా చాక్లెట్ అనమాట. ఇంకా ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే 10 రూపాయలు అంట. సచ్చినట్టు టికెట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది టీ ఫ్యాక్టరీ చూడాలంటే. టీ పొడి చూసారు కదా ఎలా వస్తుందో, కింద అదండి జల్లెడ పడుతూ టీ మొత్తం. ఈ టీ మేకింగ్ అంతా చూసేసాను. తేయాకు అదంతా వేసి ఆ మిక్సీలో గ్రైండర్లో చేస్తున్నారు. ఇది అయితే టీ ఫ్యాక్టరీ దగ్గర నుండి టాప్ వ్యూ అనమాట. ఊటీ మొత్తం ఇక్కడ నుండి నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇదంతా నైస్ ఊటీ వ్యూ. అప్పుడెప్పుడు సన్ రైజ్కి స్టార్ట్ అయితే సన్సెట్ కూడా అయిపోయింది. సన్సెట్ అయితే మనం టీ ఫ్యాక్టరీ దగ్గర అయితే చూస్తున్నాం అన్నమాట. ఒకవైపు ఊటీ, ఒకవైపు కొండలు. ఇదైతే నల్లని మొహం అన్నమాట. యాక్చువల్లీ గ్లాసెస్ ఎందుకు పెట్టానంటే కళ్ళు మరీ వర్స్ట్గా అయ్యి అందుకోసమే అనిపిస్తుంది. అదేమన్నమాట టీ పొడి, ఐ మీన్ టీ చేస్తాం కదా ఆ టీ పొడి అనమాట. టీ ప్లాంటేషన్లో దొరికే ఆకులను అలా ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేసి దాంట్లో నుండి టీ అయితే తీస్తున్నారు. ఇంకా దాని తర్వాత కిందకి వెళ్తే ఓడు పెట్టాడు మామ ఫిట్టింగ్ మొత్తం స్టోర్సే ఉన్నాయి ఈ బెంచ్ మార్క్లో. చూడండి కావాల్సిన చాక్లెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ లేని రకం అంటూ చాక్లెట్ అంటూ లేదు. ఫస్ట్ టైం చూడంగానే నైనా ఏంట్రా బాబు ఇన్ని ఉన్నాయని అనుకుంటా ఉన్నాను. బట్ కాస్ట్లీ అబ్బా, రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. 100 గ్రాములు 170, 130, 140 ఏంటబ్బా. 100 గ్రాములు అంటే నీచి కూడా ఒక చేతిలో కూడా రావట్లేదు. ఇంకా సరే అని చెప్పి అదైతే ఏదో కొన్ని అయితే తీసుకున్నాను. వీడు చూడండి బుడ్డోడు చాక్లెట్ లేపేసాడు. మిల్క్ హెజల్నట్ అంట, బెంచ్ మార్క్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అంట, హెజల్నట్ స్వీటు. ఇంకా అక్కడ నుండి వేరే టీ ప్లాంటేషన్, ఐ మీన్ వేరే టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. వాళ్ళు అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా సరేలే వచ్చినందుకు ఏం చేద్దామని చూస్తుంటే ఇటు సైడ్ వ్యూ ఉందిరా బాబు, అరాచకం మొత్తం ఊటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి వ్యూ. ఆ స్లైడర్ చూసారు కదా ఎంత పెద్ద స్లైడర్ ఉందో. ఇంకొంచెం ముందు వచ్చింటే ప్రశాంతంగా ఇక్కడ యాక్టివిటీస్ అయినా చేసుకునే వాళ్ళం, ఆ టీ ఫ్యాక్టరీ చూసుకునే వాళ్ళం. సర్లే అనుకొని ఈ వ్యూ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఈ లోపల కొంచెం ఈవినింగ్ అయింది, సన్సెట్ అయితే చూశాను. ఇంకా అప్పుడే మాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఏంటా అంటారా, ఇప్పుడే ఈ వ్యూ ఇలా ఉందంటే ఇంకా నైట్ అయితే లైట్లు వెలిగితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ అయితే వచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పి ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. పగలు ఎండ ఎంత సావగొట్టిందో, నైట్ అవుతుంటే చలి కొట్టింది మావా. వణికాం లిటరల్లీ ఎలా వణుకుతుందో, ఫోన్ కూడా వణికిపోతూ ఉంది. ఆ రేంజ్లో వచ్చింది చలి. దగ్గర 11 దాకా వచ్చేసింది. 11:13 అలా వచ్చిందనమాట.
అసలు వ్యూ చూడండి, మొత్తం ఊటీ లైట్లలో ఎంత బాగుందో అసలు. ఆ లైటింగ్‌కి ఫిదా అయిపోవచ్చు. 100కి 100 మార్కులు ఈ వ్యూకి మాత్రం. నాకైతే మాటలు రావట్లేదు. సర్లే ఫోటోలు తీసుకుందామంటే ఫోటోలైతే మనం అస్సలు రావట్లేదు. అందుకే వీడియోని అటు కింద మీద పడి ఇలా అయితే వీడియోలు తీస్తూ ఉన్నానన్నమాట. ఇంకా దాని తర్వాత ద క్యాల్సో హౌస్ ఆఫ్ ది ఊటీ అంట. సర్లే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక నాకు బ్రెయిన్ ఎగిరింది. రూమ్ స్టే కనుక్కుంటే అసలు ఎంత అనుకుంటున్నారు ఒకసారి ఇంటీరియర్ చూడండి, లాస్ట్ చెప్తా ప్రైస్ ఎంతో. ఇదైతే అవుట్లుక్ అనమాట. మొత్తం అయితే హౌస్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశాడు. ఇంటీరియర్ మొత్తం రాజ్మహల్ అనమాట. చూడండి కింద నుండే ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు వేసేసి ఇటు సైడు అటు సైడు దివాన్లు రచ్చ రచ్చగా మొత్తం రాజుల టైప్లో పెట్టాడనమాట. ఇంకా రెంట్కి వచ్చేసి ఒక రోజుకి జస్ట్ 18,000 అంట, జస్ట్ 18,000. ఇంకా సరే అని చెప్పి అలా ఇక్కడ ఉండి ఆ తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళాము. బయటకు వెళ్తే చాక్లెట్ అవుట్లెట్స్ అయితే కనిపించాయి. చూడండి రా బాబు, కుకీస్, బాదం, కిస్మి, కాజు, మొత్తం చాక్లెట్లు, ద మ్యాంగో, స్ట్రాబెర్రీ బార్స్ అనమాట. ఇవన్నీ చాక్లెట్ లవర్స్కి పండగ అంటే పండగ. చుట్టూ చాక్లెట్లు. ఇక్కడ కనుక చాక్లెట్లు తింటే విరక్తి వచ్చేస్తుంది. ఇంకా సరేలే అని చెప్పి అలా షాపింగ్ చేసుకున్నా. ఇదైతే ఊటీ మాల్ రోడ్డు ఖాళీ అయిపోయింది. బాయ్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో చెప్తాను. అంటే టాటా.